జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరి ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ఈ సందర్భంగా ప్రధాని విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ 21న మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నామని లేఖలో ప్రధాని తెలిపారు. ప్రధాని మోదీ యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను విడుదల చేసి ఈ సంవత్సరం జూన్ 21న మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నామని తెలియజేశారు. ఈ చారిత్రక యోగా ప్రస్థానం విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గత దశాబ్ద కాలంగా దేశ ప్రజలు ఈ గొప్ప కార్యక్రమానికి అందిస్తున్న ఆదరణ ఒక ప్రత్యేకమన్నారు. గత 10 ఏళ్లుగా యోగా కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ ఏడాది జూన్ 21న విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అనే థీమ్తో ముందుకు వెళ్తున్నామన్నారు. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానవత్వం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని ఇది శరీరం మరియు మనస్సు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందన్నారు. అంతేకాకుండా యోగా సమగ్రమైన, ప్రశాంతమైన మరియు సంతృప్తికరమైన జీవనశైలి వైపు మనకు మార్గనిర్దేశం చేస్తోందన్నారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ సందర్భంగా అభినందించారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనికి ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కర్ వాకబు చేయగా 64,000 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తి చేస్తామని లోకేష్ చెప్పారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకుని పోరాడానని ధన్కర్ అన్నారు. ఈ సందర్భంగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకు కడుతూ రూపొందించిన యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశారు. పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను ఉపరాష్ట్రపతి ధన్కర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, కేసినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, బస్తిపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సానా సతీష్, సబరి పాల్గొన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయటం, ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యాలుగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉండే మౌలిక వసతులు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉండవన్నారు. సన్నబియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. తెనాలిలో కోగంటి శివయ్య పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ విద్యార్థులకు కిట్లు అందజేశారు. గత ప్రభుత్వం జగనన్న విద్యా కిట్ల పేరుతో అంతులేని అవినీతిని పాల్పడిందని, ఈ పథకానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగం మంగళగిరిలో 100 కోట్ల రూపాయల నగదు పట్టుకోవడంపై అప్పుడు తాము ప్రశ్నించామన్నారు. నాణ్యత లేని బ్యాగులు, బూట్లు వంటి వాటితో బిడ్డలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఏకరూప దుస్తులతో సహా మార్పు చేసిందన్నారు. గతంలో పథకాలకు అన్ని మన సొంతం, మన ఆస్తులు అన్నట్లుగా పెట్టుకున్న పేర్లను రాజకీయాలకు అతీతంగా సర్వేపల్లి రాధాకృష్ణ, డొక్కా సీతమ్మ వంటి స్ఫూర్తిదాయకుల పేర్లతో అందుబాటులోకి తెచ్చామన్నారు. జూలై 5న తల్లిదండ్రుల కమిటీ సమావేశాల్లో అందరూ పాల్గొనాలన్నారు. వసతి గృహాలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించామని, పిల్లల కోసం రైతులు ముందుకు వచ్చి 2.5 లక్షల మెట్రిక్ టన్నులను అందించారన్నారు. వారిని గౌరవించుకుంటామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నేను ఈ సంవత్సరం తెనాలి నియోజకవర్గంలో ఫస్ట్ ఇయర్ అంతా రోడ్లపైన దృష్టి సారించాం, సంక్షేమ పైన దృష్టి సారించాం. రెండో సంవత్సరంలో ఎంటర్ అయ్యాం కాబట్టి నేను మాటిస్తున్నాను మన ప్రజలందరికీ, ఈ సంవత్సరం నేను ఫోకస్ చేసేది, నిధులు తీసుకొచ్చేది, మన సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యేది
ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది మన పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు. రెండో ప్రయారిటీ నేను ఇచ్చేది మన హాస్పిటల్స్కి. ఎందుకంటే విద్యా వైద్యం రెండూ ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక భరోసా మిగులుతుంది. ఒక మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితే మనం ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం పనిచేయగలుగుతాం. ఆ 173లో 110 మంది ప్రైవేట్ విద్యార్థులు, 63 మాత్రం ప్రభుత్వ పాఠశాలలు. నేను ఇమీడియట్గా కలెక్టర్ గారు చెప్పాను, నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి. ప్రభుత్వ పాఠశాల నుంచి 110 అవ్వాలి, మన ప్రైవేట్ పాఠశాల నుంచి 63 అవ్వాలి తప్ప ఈ విధంగా మాత్రం మనం ఈ సంవత్సరం ఒప్పుకునే పరిస్థితి లేదు. తెనాలి కొలిపర కలిపి 22,383 విద్యార్థులకు మనం 32 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం. అంటే యోగాసనాలతో ప్రతి ఒక్కరూ నూతన ఉత్సాహాన్ని పొందడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారని అన్నారు. రక్తపోటు, మధుమేహం, కండరాలు, మోకాళ్ల నొప్పులు, స్త్రీలకు సంబంధించిన రుగ్మతల నుండి యోగాసనాల ద్వారా రక్షణ పొందవచ్చునని అన్నారు. యోగాసనాలను ప్రజల జీవన శైలిలో ఒక భాగంగా చేసేందుకు యోగాంధ్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల భాగంగా బీఆర్టీఎస్ రోడ్లోని యోగా స్ట్రీట్ నందు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని బ్యాంకర్లతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారన్నారు. రక్తపోటు, మధుమేహం, కండరాలు, మోకాళ్ల నొప్పులు, స్త్రీలకు సంబంధించిన రుగ్మతల నుండి యోగాసనాల ద్వారా రక్షణ పొందవచ్చునన్నారు. యోగాసనాలను ప్రజల జీవన శైలిలో ఒక భాగంగా చేసేందుకు యోగాంధ్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఒక మంచి కార్యక్రమం అని ప్రజలు స్వీకరించేందుకు కొంత సమయం పట్టినప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ప్రతిరోజు యోగా స్ట్రీట్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో యోగాసనాలపై అవగాహన కల్పిస్తున్నామని, వారి ద్వారా మరికొంతమందిని చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 10 లక్షల మంది యోగాసనాలను ఆచరించాలనే లక్ష్యంతో గ్రామ, మండల, పట్టణాల్లో ప్రతిరోజు యోగాసనాలపై శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇందుకు 5,000 మంది శిక్షకులను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలియజేశారు. వందలాది మంది బ్యాంకర్స్, అన్ని బ్యాంక్స్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇక్కడ యోగా గురించి, యోగా ప్రాక్టీస్ చేసి యోగా గురించి చర్చించి, యోగా గురించి మాట్లాడుకొని వాళ్ళ బ్యాంకులు కూడా వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి కూడా యోగా గురించి చెప్తామని ఇక్కడ సంకల్పం తీసుకొని వెళ్ళారు. సో ఇది ఒక మంచి కార్యక్రమము. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం తోడ్పడడానికి యోగాంధ్ర కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తూ జూన్ 21 అంటే ఇంటర్నేషనల్ యోగా డే రోజునే కాకుండా అదైన తర్వాత కూడాను యోగాని ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా, వాళ్ళు ఆనందంగా ప్రజలు ఉండడానికి ఇది ఒక మంచి మార్గము. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ముందుకు రావాలి. యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ పాటు వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి సో ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు కూడా ఇందులో భాగస్వాములు కావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఆరోగ్యం అనేది ప్రథమ పాత్ర. కాబట్టి మనందరం కూడా ఆరోగ్య సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన సమాజంలో మనందరం కూడా ఆరోగ్యంగా సంచరించాలని, అప్పుడు సమాజంలో ఆరోగ్య వీక్షకులు బాగా ఉంటే అప్పుడు దాదాపుగా ఈ హాస్పిటల్ ఖర్చులు, మందుల ఖర్చులు కూడా తగ్గిపోయి ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ప్రతి జీవితం వెలువరిస్తుందని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఆపరేషన్ బుడమేరును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అంచనాల దశలో ఉన్నామని ప్రభుత్వం చెప్పడం సరికాదని, కనీసం ఎనికేపాడు వద్ద ఉన్న టన్నెల్ను కూడా వెడల్పు చేయలేకపోయారని విమర్శించారు. వర్షాకాలంలో గత ఏడాది జరిగిన బుడమేరు వరద సంఘటన పునరావృతమైతే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అయ్యే బనకచర్ల ప్రాజెక్టు గురించి అఖిలపక్ష సమావేశం పెట్టి వివరాలు చెప్పకపోవటం ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా ఘోరం ఉందా అని ప్రశ్నించారు. ఆపరేషన్ బుడమేరును అమలు చేయాలని కోరుతూ విజయవాడలోని మంత్రి నిమ్మల రామనాయుడు క్యాంపు కార్యాలయంలో ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహర్శెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆపరేషన్ బుడమేరు ప్రాజెక్టు మొత్తం చేయాలంటే 8,000 కోట్ల రూపాయలు అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేయాలని ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ మాటలు బాగా చెబుతున్నారు, కానీ డబ్బుల దగ్గర మాత్రం సరిగా స్పందించడం లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంతా బ్రహ్మాండమని చెప్పుకుంటున్నారు, బ్రహ్మాండంగా నిధులు రావడం లేదన్నారు. బుడమేరు వరద ముంపు వల్ల తీవ్ర నష్టం జరిగినా వచ్చిన నిధులు చాలా తక్కువ అని, శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది ఏం లాభమో
వారే సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని, గతంలో జరిగిన సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని, అఖిల పక్షాన్ని పిలవడం లేదన్నారు. ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరు ఏదైతే ఉందో అది చేయడం ద్వారా మాత్రమే ఎన్టీఆర్ జిల్లా, ప్రత్యేకించి విజయవాడ నగరము, దీంతోపాటు కృష్ణా జిల్లా, అదేవిధంగా చివరికి ఏలూరు జిల్లా కూడా దీనిపైన అనుసంధానమై ఉంది. కాబట్టి కొల్లేరుకు పోయే వరకు కూడా దీన్నంతా ప్రక్షాళన చేయాలి. కానీ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏమంటే, ఇదంతా చేయాలంటే దాదాపు 8,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. కాబట్టి డివాస్టేషన్ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో దాన్ని సమకూరుస్తాము, చేర్చాలని ప్రయత్నం చేశామని చెప్తా ఉన్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము వారు మాటలు బాగా చెప్తున్నారు తప్ప నిధుల దగ్గరకు వచ్చేలోగా పెద్దగా వారేమి స్పందించడం లేదు. ఎక్కడన్నా మామాను కానీ ఇక్కడ వంగతోట దగ్గర వద్దన్నట్లు ఆయన చేసింది అయితే పెద్దగా లేదు. మరి వీరేమో వారి వైపు ఎదురు చూస్తూ కూర్చున్నారు తప్పితే తీరా చూస్తే జరిగింది మాత్రం ఏమీ లేదు. దోనిపూడి శంకర్ నరహర్శెట్టి నరసింహారావు మాట్లాడుతూ, ఆపరేషన్ బుడమేరులో భాగంగా మొదటి ప్రాతిపదికగా 1,500 కోట్ల రూపాయలు కేటాయించి రానున్న వర్షాల దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన వెలగలేరు రెగ్యులేటర్ నుంచి యూటీ ద్వారా అక్కడి నుంచి ఉప్పటేరు వరకు గండ్లు పూడ్చి యుద్ధ ప్రాతిపదికన పూడ్చకపోతే మరోసారి అంధకారం అవుతుందని మంత్రికి వివరించామన్నారు. ఏలూరు కాలువ ఎన్కేపర్డ్ అండర్ టన్నెల్ను ఆధునీకరించాలని కోరారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను ఆధునీకరించాలని, నిధుల కొరత సమస్యలను ఆపలేవన్నారు. ప్రభుత్వం సర్వేల ప్రకారం బుడమేరు 120 కిలోమీటర్ల ప్రవాహ ఆక్రమణలు అనేకానికి గురైనటువంటి పరిస్థితి. విజయవాడ ఎగువ భాగం, వెలగలేరు రెగ్యులేటర్ దిగువ భాగం, అలాగే ఏలూరు కాలువ అండర్ టన్నల్ నుంచి కొల్లేరు కలిసేంత వరకు కూడా అనేక వాగులు, వంకలు, వంతెనలు కూలిపోయినటువంటి పరిస్థితి. గుర్రపు డెక్కలు, తూటికాడలతో పెరిగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ అటు కేసరపల్లి, మంతెన, తెన్నేరు ఈ గ్రామాలు వేల్పూరు గల్లు పూడ్చినటువంటి నేపథ్యం. విజయవాడ నగరంలో ఆక్రమణ తొలగించకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం వస్తుందని చెప్పేసి మంత్రి గారికి విత్ గ్రౌండ్ రియాలిటీస్ తోటి మేము చూపించడం జరిగింది. దాదాపు 64 డివిజన్లు ఉంటే విజయవాడలో 32 డివిజన్లు ఇవాళ వరద తాకి నాశనం అయిపోయింది. ఈ విషయంలో పునరాలోచన చేయాలి. మా శంకర్ గారు అడిగారు, రామకృష్ణ గారు అడిగారు, మా కోటేశ్వరరావు గారు అడిగితే మంత్రి గారు దాని మీద తప్పకుండా మేము మా లెవెల్లో మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. త్వరలోనే దీని మీద అఖిల పక్షాన్ని కూడా వేసుకుని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి దీని విధి విధానాలని మేము అడుగుతాం, డిమాండ్ చేస్తాం. కాని పక్షంలో ప్రజా కురుక్షేత్రం నుంచి ఇది ఆపరేషన్ బుడమేరు అమలే ఎలా అయితే హైదరాబాద్లో హైడ్రా జరుగుతుందో అదే లెవెల్లో ఆపరేషన్ బుడమేరు కూడా చేయమని మేము డిమాండ్ చేస్తాం. 2018లో ప్రతిపాదితమైన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సుమారు 2,787 కోట్లను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. అందులో 1,329 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస క్వార్టర్స్ నిర్మాణాలకు, మరో 1,458 కోట్లు కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మాణానికి కేటాయించినట్లు చెప్పారు. గత 5 ఏళ్లుగా ఆర్థిక మంజూరు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని అన్నారు. అయితే శాఖ విభాగాల మధ్య నిరంతర సమన్వయం, మా వంతుగా జరిగిన ప్రయత్నాలు, పదే జరిగిన ఫాలోఅప్స్ ద్వారా ఈ మంజూరు సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా గుంటూరు జిల్లా అమరావతి ప్రాంత ప్రజలకు శుభవార్త. 2018 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సెంట్రల్ కామన్ సెక్రటేరియట్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ క్వార్టర్స్, ఇవి రెండు కూడా కలిపి 2,788 కోట్ల రూపాయలతోటి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అందులో 1,459 కోట్లు సెంట్రల్ సెక్రటేరియట్ కి, రెసిడెన్షియల్ క్వార్టర్ కి 1,329 కోట్లు, ఇవన్నీ కలిపి 2,788 కోట్లు. ఇది 2018 నుంచి కంప్లీట్ అవ్వాల్సింది. అయితే గవర్నమెంట్ మారటం వల్ల గత 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈరోజు ఈ శాంక్షన్ తీసుకున్నాం. ఇది శాంక్షన్ చేసినందుకు గాను అందులో ముందుకెళ్లి చొరవ చూపించినటువంటి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి, అర్బన్ మినిస్టర్, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ నుంచి శాంక్షన్ ఇచ్చినందుకు, వీటన్నిటినీ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
పరామర్శల ముసుగులో దాడులు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 5 ఏళ్ల పాటు ప్రజలకు అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకున్న వైసీపీ నేతలు ఇప్పటికీ తీరు మార్చుకోలేదని మండిపడ్డారు. వైసీపీ నేతలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, ఎన్నికల హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు, సూపర్ 6 కార్యక్రమాలు ఒకటి కూడా అమలు చేయలేదని మాట్లాడుతుంటే వారికి ఏమి సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే అనునిత్యం చెబుతున్నామని అన్నారు. ఈ దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. పేదవారికి ఇష్టం లేక జగనన్న క్యాంటీన్లో అన్ని ఎత్తేస్తే 130 అన్న క్యాంటీన్లు తెరిచామని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 క్యాంటీన్లు తెరిచి అన్నం పెడుతున్నామని, ఇది ఎన్నికల హామీ కాదా అని తెలుసుకోవాలన్నారు. ఎంత దుర్మార్గులంటే వాళ్ళకి కళ్ళున్నాయా, ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు, సూపర్ 6 కార్యక్రమాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే వారికి ఏం సమాధానం చెప్పాలి? మేము ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టే అనునిత్యం చెప్తున్నాం. ఈరోజు 3,000 పెన్షన్ 4,000 చేశాం. ఈ దేశంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా 34,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ కార్యక్రమం కింద ఖర్చు పెడుతున్నాం. నువ్వు పేదవాడికి అన్నం పెట్టడానికి ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ ఎత్తిస్తే 130 అన్నా క్యాంటీన్లు తెరిచాం. మళ్ళీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడికి భోజనం పెడుతున్నాం. ఇది ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడమా కాదా ఆ ప్రబుద్ధులు తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ లాంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ గన్నవరంలో ఉండటం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడ విపత్కర పరిస్థితి నెలకొన్నా ముందుండి ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తుందన్నారు. సమాజ హితం కోసం పనిచేస్తున్న ఎన్డీఆర్ఎఫ్కు ఎటువంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ సమీపంలో 1,50,00,000 వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేసిన గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతున్న వంతెనకు ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ లాంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ తన నియోజకవర్గంలో ఉండడం చాలా గర్వంగా ఉందన్నారు. సుమారు 4 నెలల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ కు రావడం జరిగిందని, మనకు ఇటీవల సంబంధించిన వరదలు విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా ఎంతో మందిని కాపాడారని ప్రశంసించారు. వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్లో 4-5 బోట్లు ఉన్న పరిస్థితి అని, ఆ తర్వాత పంజాబ్ నుంచి బోట్లను తెప్పించడం పరిస్థితులు చూశామని గుర్తు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ విపత్కర పరిస్థితి నెలకొన్నా ముందుండి విపత్తుల నుండి ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే ఎన్డీఆర్ఎఫ్కు స్థలం కేటాయించారని అన్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సంస్థలను ఓపెన్ చేయడానికి అమిత్ షా ఇక్కడికి వచ్చారని, సమాజ హితం కోసం పనిచేస్తున్న ఎన్డీఆర్ఎఫ్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఈ ప్రభుత్వం ముందుంటుందన్నారు. విపత్కర పరిస్థితుల్లో అందరినీ రక్షించే ఎన్డీఆర్ఎఫ్ కు వారు వెళ్లే దారిలో ఈ వంతెనను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గన్నవరం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ లో బోట్లు అవైలబుల్లో ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ డిజాస్టర్స్ జరిగినా ఏం జరిగినా ముందుండి సర్వీస్ ఇచ్చే సంస్థ గన్నవరంలో భాగంగా ఉంటాం. ఎన్డీఆర్ఎఫ్కి ఏ పని ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగానే స్థలం కేటాయించి ప్రారంభించిన పరిస్థితి, మళ్ళీ అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగానే మొన్న ఆయన వచ్చిన పరిస్థితి, ఓపెన్ చేసిన పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ సమాజ హితం కోసం పనిచేస్తుంది కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ ఏ రకమైన సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలన్నా ఈ ప్రభుత్వం ముందు ఉంటుంది. వాళ్ళకి పెద్ద సమస్యలు ఉండవు, వాళ్ళే ప్రజల సమస్యలు ఉన్నప్పుడు రెస్క్యూ చేసే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళందరినీ అభినందిస్తూ వాళ్ళకి వెళ్ళే దారిని యుద్ధ ప్రాతిపదికన చేయమని కోరా. ఈ వంతెన్ని సాధ్యమైనంత తొందరగా కనీసం 1 నెల లోపు కంప్లీట్ చేయమని కోరుతాం. తిరుమల తిరుపతి దేవస్థానము నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు చార్టర్డ్ అకౌంటెంట్ అక్కయ్య నాయుడు, ఆయన స్నేహితులైన పీబీ సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయల వితరణ పంపించారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్ కార్యంలో నిరంతరం తమ వంతుగా కూరగాయలు వితరణ చేయటం ఆనందంగా ఉందన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు చార్టెడ్ అకౌంటెంట్ అక్కయ్య నాయుడు, ఆయన స్నేహితులైన పివి సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. విజయవాడ 5 నెంబర్ బస్సు రూట్లో టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అక్కయ్య నాయుడు జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా అక్కయ్య నాయుడు, ఆయన స్నేహితులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి తమ స్నేహితులు అందరూ కలిసి 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించామని అన్నారు. మహా అన్నదాన క్రతువులో మేము భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉందన్నారు. మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమం నేడు ఆయన భౌతికంగా లేకపోయినా నిరాటంకంగా తిరుమలకు కూరగాయలు వితరణ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 500 లారీల కూరగాయలను మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో పంపించడం జరిగిందన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎం నాగేంద్ర మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని, అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో తిరుమలలో నిత్యాన్నదాన పథకానికి ప్రారంభించారని తెలియజేశారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు 2006 నుంచి నెలకు 10 టన్నుల కూరగాయలు వితరణగా పంపించడం ప్రారంభించారని అన్నారు. అప్పటి నుంచి 500 లారీలు పంపించడం జరిగిందని అన్నారు. ఆయన లేకపోయినా ఆయన పేరున నెలకు 2 లారీల కూరగాయలు పంపిస్తున్నామని తెలియజేశారు. విజయవాడ నుంచి దాదాపు 500 పైగా లారీలు కూరగాయలు మరి ఎందరో మహానుభావులు ఇప్పటివరకు ఇచ్చి ఉన్నారు. మరి వారి ఆధ్వర్యంలో వారు కీర్తిశేషులై పరమపదించిన తర్వాత వారి శిష్యులు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరి దాదాపు 50 లారీలు ఇప్పటివరకు పంపించారని చెప్పారు. వారందరిని అభినందిస్తూ స్వామివారి దివ్యమైన ఆశీస్సులు ప్రతి కుటుంబానికి, మేము ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ప్రతి స్నేహితుడికి, ప్రతి బంధువుకి, ప్రతి యావత్ ప్రజానికానికి ఆ దేవదేవుని ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం భగవంతుడు మాకు ఇచ్చినందుకు భగవంతుని పాదాల చెంతన మా యొక్క దివ్యమైనటువంటి ఇది వారి పాదాల చెంతన పెడుతూ ఇంకా మంచి జీవితాన్ని అందరికీ ప్రసాదించమని వేడుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం స్వామివారికి మండవ కుటుంబరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి దేవదేవుని ఆశీస్సులు, వేడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, రోజుకి వాళ్ళ 1,00,000 మందికి అన్నదానం జరుగుతుందండి. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 2006లో విజయవాడ వాసి మండవ కుటుంబరావు గారు తిరుమల వెళ్ళి మీకు సరిపడా కూరగాయలు మేము పంపిస్తాం, అన్ని రాష్ట్రాలను సేకరించి మేము పంపిస్తాం, మీరు మాకు బండి పంపించండి అని చెప్పి ఆ రోజు ఆయన అక్కడ ఫైట్ చేసి మరి మనకి విజయవాడ వరకు బండి తెప్పించడం జరిగింది. సోమవారం బండి వస్తుంది విజయవాడకి. ఆ రథంలోనే మనం కూరగాయలు విజయవాడ నగరవాసులు అందరూ కూడా, భక్తులందరూ కూడా కూరగాయలు పంపించడం జరుగుతుంది 2006 నుంచి. మరి కుటుంబరావు గారు కాలం చేసి 3 సంవత్సరాలు అయింది. మరి ఆయన ఆశయాలను ముందుకు సాగిస్తున్నాం. ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్ అక్కయ్య నాయుడు గారు ముందుకు వచ్చి 10 టన్నులు ఆయన ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఇవాళ ₹1,00,000 విలువ చేసే కూరగాయలను సోమవారం అన్నదానం పంపించడం జరుగుతుంది. అలాగే మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమం అందరూ భాగస్వాములై మరి అందరూ ఆ సోమవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాం. చిన్న చిత్రాలలో మంచి కథాంశం, ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని హీరో సుమన్ అన్నారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని, నటీనటులను ప్రోత్సహించాలని కోరారు. సినీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరింతగా చిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందన్నారు. విజయవాడ నగరంలో మారాముడు అందరివాడు చిత్ర షూటింగ్ సన్నివేశాలు శరవేగంగా సాగుతున్నాయి. హనుమాన్పేటలోని ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రిగా హీరో సుమన్, ముఖ్యమంత్రి పాత్రలో గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యే, గ్రామస్తుల మధ్య జరిగే సంభాషణను చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను వెల్లడించేందుకు చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ దర్శకుడు మైకేల్ కథ తెలిపిన వెంటనే నటించడానికి అంగీకరించినట్లు తెలియజేశారు. చిన్న చిత్రాల్లో మంచి కథాంశం, ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారన్నారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని, నటీనటులను ప్రోత్సహించాలని కోరారు. సినీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరింతగా చిత్ర పరిశ్రమ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం హీరో శ్రీరామ్ మాట్లాడుతూ జూన్ 26వ తేదీన మారాముడు అందరివాడు చిత్ర ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు, విజయదశమి రోజున తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు తాను 9 చిత్రాల్లో నటించాలని, తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని కోరారు. త్వరలో పోలీస్ ఇన్స్పెక్టర్ అనే చిత్రంలో నటిస్తున్నానని, మా రాముడు అందరివాడు చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలియజేశారు. చిత్ర హీరో, చిత్రం దర్శకుడు మైకేల్ మాట్లాడుతూ పూర్తి స్థాయి గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాన్ని అద్భుతంగా తీస్తున్నట్లు తెలిపారు. మారేడుమల్లి ప్రాంతంలో చిత్ర నిర్మాణం 80% చేశామని, మిగిలిన 20% విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు, నెల్లూరు నగరంలో చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సినిమాలో హీరో సుమన్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నారని, సినిమాలో హీరోగా శ్రీరామ్ నటిస్తున్నట్లు చెప్పారు. చిత్ర నిర్మాత
ఆనుమూల లక్ష్మణరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలపై నిలదీసే సన్నివేశాలు ఈ చిత్రంలో నిజ జీవితానికి దగ్గరగా ఉండేలా చిత్ర నిర్మాణం జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నట్లు వివరించారు. ఫస్ట్ లక్ష్మణ్ గారిని చూసినప్పుడు నేను ముందు ఈయన ఏదో ఆర్టిస్టే అనుకున్నాను. అప్పుడు ఇంకా ఆర్టిస్ట్ కాలే ఆయన. తర్వాత సినిమాల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి, ఆయనకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది తెలిస్తే సరే మనం ఏమి అడగకూడదు అని చెప్పి నేను సైలెంట్గానే ఉన్నాను. బట్ తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి ఫంక్షన్ అంతా అయిపోయింది, ఇంక వెళ్ళిపోయాం, అంతా ఓకే. లాస్ట్ 2 months ముందు ఫోన్ చేసి అన్నయ్య నేను ఈ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నాను అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే స్పీకింగ్ అప్, యాక్టింగ్ ఈజ్ స్పీకింగ్ అప్. బట్ ముందు మనకేంటంటే వెరీ పెక్యులర్ పర్సనాలిటీ, ఓ డిఫరెంట్ షేడ్స్తో ఆయనకి చేసే పర్సనాలిటీ ఉంది. అంటే విగ్ లేకుండా, మీసం లేకుండా. సో మనకేంటంటే చాలా ఒక ఫ్యూచర్కి ఒక మంచి నాట్ విలన్, ఐ కెన్ సే క్యారెక్టర్ ఆర్టిస్ట్. విలన్ అనే మనం ఇప్పుడే స్టాంప్ చేయకూడదు. ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక మంచి ఫాదర్ రోలు అలాంటివి కూడా ఆయనకి సూట్ అవుతాయి. అంటే విలన్ కూడా ఆయన చేయవచ్చు. సో ముందుగా ఆయనకి అడ్వాన్స్గా బెస్ట్ విషెస్, ఆయనకి భగవంతుడి ఆశీర్వాదంతో ఆయన బిజీగా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ గారిని మాకు దాదాపు 1 సంవత్సరంన్నరగా మాకు పరిచయం. వారికి కూడా ఈ కథ చెప్పించి ఒప్పించి చక్కగా బాగుందనే ఉద్దేశంన సార్ని కూడా సీఎం క్యారెక్టర్ కింద పెట్టించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అదే కాకుండా ఇంకా అజయ్ ఘోష్ గారిని కూడా నెక్స్ట్ షెడ్యూల్లో ఆయనతో సాంగ్ ఒకటి ఉంటుందండి. తర్వాత గీతా మాధురి గారు చేత పాడించడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అవన్నీ కూడా బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా థర్డ్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత ఉంటుంది, తర్వాత నెల్లూరులో కొంత ఉంటుంది. దాంతో ఆ సినిమా మొత్తం కూడా పూర్తవుతుంది. మరి ఇలాగే అన్నయ్య ఆశీర్వాదంతో ముందు బాగా చేయాలని, తర్వాత తోటి నటీనటులు అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, సుమన్ గారు చేయడం నాకు చాలా సంతోషం. మా హీరో శ్రీరామ్కి, పివి రెడ్డి గారికి, మిగతా తోటి నటీనటులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఊరిలోని ప్రాబ్లమ్స్ గురించి పట్టించుకొని ఒక ఎమ్మెల్యేని ఎలా మార్చాడు హీరో అనే ఒక అద్భుతమైన కథానికతో, అందులో ఒక ప్రేమ కథ, మళ్ళీ కామెడీ, ప్రతిదీ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. చాలా మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందరికి రాబోతున్నాను. మమ్మల్ని అందరూ మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా రాముడందరివాడు మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మూవీలో హీరో గురించి చెప్పాలంటే, ఈయన ఒక మారుమూల ప్రాంతంలోని ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి. చాలా చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి, సినిమా గురించే ఆలోచిస్తూ చిరంజీవి గారి మీద ప్రేమతో, చిరంజీవి గారి అభిమానిలాగా చిరంజీవి గారిని తనలోనే చూసుకుంటూ యాక్టింగ్ అలా చేస్తూ మా దగ్గరికి రావడం జరిగింది. ఆయన నేను కలిసి ఫస్ట్ మూవీ మా రుద్ర అని ఒక మూవీ ఇంతకుముందే చేసాం. ఆ మూవీ చాలా బాగా షూటింగ్ జరిగింది. ఈ సినిమా వచ్చి నాకు ఒక అద్భుతమైన స్టోరీ. దీంట్లో మా లక్ష్మణరావు గారు వన్ ఆఫ్ ద పార్ట్నర్గా ఒక నిర్మాతగా చేయటం, ఆయన విలన్గా చేయటం కూడా అద్భుతంగా, ఒక రావుగోపాలరావు లాగా ఆయన నేను నటించడం చాలా అద్భుతంగా ఉంది. ఒక విజయవాడలో కూడా మాకు ఈ ఇంత బ్యాక్గ్రౌండ్గా మంచిగా లొకేషన్ కూడా చూపించడం, మాకు లక్ష్మణరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాతో ఒక మంచి విలన్గా మనకు ఆంధ్రాలో ఒక దొరుకుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే అనుమల ప్రొడక్షన్, శ్రీరామ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఇద్దరం కలయికతో ఈ మూవీ చేశామండి. దీనికి తోడుగా మెయిన్ మనకు సుమన్ గారి గురించి చెప్పాలంటే దీంట్లో ఒక సీఎం క్యారెక్టర్, ఆయన కూడా కథను నచ్చి కథ బ్రహ్మాండంగా ఉందా శ్రీరామ్ గారిని చేద్దామని చెప్పి మైకిల్ గారు, మేము లక్ష్మణరావు గారు కూర్చొని సార్ గారు చెప్తే ఆయన కూడా ఒప్పుకోవటం, కథ కూడా బాగుందని కాబట్టి ఈ సినిమా అందరికీ బాగా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.